ఒంటిపై నూలు పోగు లేకుండా నిండు రాజసభ నుండి బయటకు నడిచి వచ్చిన ఆ వీరవనిత కథ మీకు తెలుసా? 12వ శతాబ్దంలో కర్ణాటకలోని ఉడుతడి గ్రామంలో జన్మించిన అక్క మహాదేవి వీరశైవ భక్తి ఉద్యమంలో ఒక ధృవతార. తల్లిదండ్రులు నిర్మల శెట్టి, సుమతి. చిన్నతనం నుండే ఆమె మనసు లౌకిక విషయాలపై కాక శ్రీశైలంలో వెలిసిన చెన్న మల్లికార్జునుడి అనగా శివుడిపైనే లగ్నమై ఉండేది. ఆ దేవుడిని తన భర్తగా భావించి పూజించేది. ఆ ప్రాంతపు రాజు కౌశికుడు ఒకసారి ఆమె సౌందర్యాన్ని చూసి మోహించి వివాహం చేసుకోవాలని కోరాడు. నరులను పెళ్లాడనని ఆమె నిరాకరించినా తల్లిదండ్రుల క్షేమం కోసం తన భక్తికి అడ్డు రాకూడదన్న షరతులతో వివాహానికి అంగీకరించింది. అయితే రాజు ఆ షరతులను ఉల్లంఘించి ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించాడు. దీంతో ఆమె రాజభవనాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైంది. కోపంతో రాజు, నీ ఒంటిపై ఉన్న నగలు, కట్టుకున్న బట్టలు నావి, వాటిని ఇచ్చేసి వెళ్ళు అని అవమానించాడు. ఆ క్షణమే మహాదేవి తన ఆభరణాలను, వస్త్రాలను కూడా త్యజించి తన పొడవైన కేశాలతో శరీరాన్ని కప్పుకొని నిండు వైరాగ్యంతో రాజసభ నుండి బయటకు నడిచింది. రాజభోగాలను గడ్డిపోచలా విసిరికొట్టి ఆమె ఎక్కడికి పయనమైంది? అసలు ఆమె అక్కగా ఎలా మారింది? ఆ ఆసక్తికరమైన కథను మనం 2వ పార్ట్లో తెలుసుకుందాం.